హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు దాన్ని ఎలా రికవర్ చేయాలో మన మొబైల్లో తెలుసుకుందాం. క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఆన్లైన్ SBI.SBI అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ పేజ్ వస్తుంది. లాగిన్ను సెలెక్ట్ చేయండి. లాగిన్ సెర్చ్ చేయగానే కంటిన్యూ టు లాగిన్ అడుగుతుంది. కంటిన్యూ టు లాగిన్ ప్రెస్ చేయండి. ఒకసారి చిన్నగా బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఫర్గెట్ టు యూజర్ నేమ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. కింద ఇక్కడ చిన్న బాక్స్ ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మనం ముందుగా యూజర్ నేమ్ తెలుసుకోవాలి కాబట్టి ఫర్గెట్ యూజర్ నేమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ సిఫ్ నెంబర్ అని అడుగుతుంది. సిఫ్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని కింద కంట్రీని ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు బ్యాంకుకు లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చాను పైన ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. సిఫ్ నెంబర్, కంట్రీ, మొబైల్ నెంబర్, ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీరు రిజిస్టర్ చేసినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. దీని స్క్రీన్ షాట్ కానీ లేదా మీ డైరీలో కానీ రాసి పెట్టుకోండి. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రౌజర్లో నుంచి పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ కోసం మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో సేమ్ ఆన్లైన్ SBI.SBI అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే లాగిన్ అడుగుతుంది. లాగిన్ చేయండి. తర్వాత కంటిన్యూ టు లాగిన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేయండి. ఒకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేసి కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫర్గెట్ టు యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ అని ఇందాక ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ అని ఆల్రెడీ సెలెక్ట్ చేయబడి ఉంటుంది. దాన్ని అలాగే ఉంచి నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజీలో మీ యొక్క యూజర్ నేమ్, అదేవిధంగా అకౌంట్ నెంబర్, మీ కంట్రీ, మీ బ్యాంకుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ కింద ఉన్న క్యాప్చాను ఎంటర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు డేటు, మంత్, ఇయర్ స్లాష్ ఇస్తూ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయండి. మీ మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ యూజింగ్ ATM కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ATM కార్డ్స్ కనిపిస్తాయి. అందులో మీ దగ్గర యాక్టివ్గా ఉన్నటువంటి ATM కార్డును సెలెక్ట్ చేసుకోండి. నేను కింది దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ATM కార్డు నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ కార్డు యొక్క ఎక్స్పైరీ డేటు మరియు ఇయర్ ఇచ్చేయండి. అదేవిధంగా కార్డ్ హోల్డర్ నేము ఇక్కడ ఇవ్వండి. మీ కార్డు పైన ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఇవ్వండి. కింద పిన్ అని ఉన్న చోట మీ యొక్క ATM కార్డు పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చాను ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేయండి. మీ కార్డు డీటెయిల్స్ వ్యాలిడేషన్ సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద కూడా సేమ్ పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. అయితే ఇదివరకు పెట్టిన పాస్వర్డ్ పెడితే అది తీసుకోదు కాబట్టి కొత్తగా మరొక పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. పైన పెట్టినటువంటి పాస్వర్డ్ను కింద పెట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి.
మీ యొక్క పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.